కాబట్టి నాకు కొడుకులు లేరు, భర్త గారు శరీరం విడిచిపెట్టేశారు. నేను ఒక ఆవు దూడ తోక పట్టుకుని సప్తసాగర సరోవరంలో మునుగుతాను. కాబట్టి ఒక్క ఆవు దూడని తెప్పించమ్మా అంది కూతురు వంక చూసి. మీనాక్షి పరదేవత అలవోకగా సుందరేశ్వరుడు వంక చూసింది. సుందరేశ్వరుడు అన్నాడు, అత్తయ్య గారు, మీరు స్నానం చేయడానికి ఆవు దూడెందుకు, మామయ్య గారినే పిలిపిస్తాను స్వర్గలోకం నుంచని ఆజ్ఞాపించి స్వర్గలోకం నుంచి మలయధ్వజ పాండ్యాన్ని మళ్ళీ మధురై క్షేత్రానికి దింపిన క్షేత్రం మధురై. మళ్ళీ సశరీరుడై మలయధ్వజ పాండ్యం కిందకు వచ్చాడు. అప్పుడు మళ్ళీ సువాసిని శోభతో ఆ కాంచనమాల భర్త చెయ్యి పట్టుకుని సప్తసాగర సరోవరంలో మునిగి పైకి లేచింది. లేచిన తరువాత ఆమె ఇక పైన భర్త లేకుండా భూమి మీద ఉండడానికి నాకు ఇష్టం లేదు అని తన కోరిక విలిబుచ్చితే పరమశివుడు దివ్యమైనటువంటి పల్లకీలో ఆ దంపతులిద్దరినీ కూడా కైలాస పర్వతానికి తన ఆవాసానికి పంపించాడు. అత్తమామల పట్ల అంత గౌరవం చూపించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం.